శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 41వ సర్గము. సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా నశించుట తథ్యము అని మారీచుడు రావణుని మరలా హెచ్చరించుట. ఆజ్ఞప్తో రాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. రాజగర్వముతో రావణుడు తన స్థాయికి తగని విధమున ఆజ్ఞాపింపగా నిశాచరుడైన మారీచుడు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరుషముగా పలికెను. కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణ స పుత్రస్య స రాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. ఓ నిశాచర, నీవిట్లు చేసినచో అనగా సీతను అపహరించినచో భార్యాపుత్రాదులతోడను అమాత్యులతోడను నీవు నశించుటయేగాక నీ రాజ్యమునందలి ప్రజలెల్లరూ మృత్యువు పాలగుదురు. ఇంతకును నీకు సర్వనాశనము తెచ్చిపెట్టు ఈ ఉపదేశమును చేసిన ఆ దుర్మార్గుడెవడు? కస్త్వయా సుఖినా రాజన్ నా అభినందతి పాపకృత్ కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః. ఓ రాజా, నీవు సుఖ సంతోషములతో హాయిగా ఉండుట చూచి ఓర్వలేని ఆ పాపాత్ముడెవడు? నిన్ను ఈ మిషతో మృత్యుద్వారము కడకు చేర్చుటకై ఇట్లు నూరిపోసిన వాడెవడు? శత్రవస్తవ సువ్యక్తం హీనవీర్యా నిశాచరాః ఇచ్చంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయస. సూటిగా నిన్ను ఎదిరింపలేని బలహీనులైన నీ రాక్షస శత్రువులు నీకంటెనూ బలశాలి అయిన శ్రీరాముని చేతిలో నీ చావును కోరుకొనుచున్నారనుట స్పష్టము. కేనేదముపదిష్టం తే క్షుద్రేణ హితవాదిన యస్త్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచర. ఓ నిశాచర, ఈ దురాలోచనను నీ తలకెక్కించిన వాడెవడు? నిజముగా వాడు నీచుడు, నీకు హాని జరుగవలెనని ఎదురు చూచుచున్నవాడు, స్వయం కృతాపరాధము వలననే నీవు నశింపవలెనని తలంచుచున్నవాడు. వధ్యాః కలున హన్యంతే సచివాస్తవ రావణ ఏ త్వాముత్పథమారూఢం నగృహ్ణంతి సర్వసః. ఓ రావణ, లోక విరుద్ధముగా శాస్త్రములకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్న నిన్ను ఆ పెడదారి నుండి మళ్లింపని నీ సచివులు నిజముగా చంపదగిన వారే. కానీ నీవేళ వారిని చంపక ఉపేక్షించుచున్నావు. అమాత్యైః కామవృత్తో హి రాజా కా పథమాశ్రితః నిగ్రాహ్యః సర్వదా సద్భిః న నిగ్రాహ్యో నిగృహ్యసే.
విశృంఖలముగా ప్రవర్తించుచు చెడు మార్గమునబడిన రాజును సత్పురుషులైన అమాత్యులు సర్వవిధములుగా ప్రయత్నించి సరి అయిన మార్గమునకు మళ్లింపవలెను. నీవు అట్టివాడివే అయినను నీ మంత్రులు నిన్ను సన్మార్గమునకు మరల్చుటలేదు. ధర్మమర్థం చ కామం చ యశశ్చ జయతాం వర స్వామి ప్రసాదాత్ సచివాహ ప్రాప్నువంతి నిశాచర. విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ. వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జన. జయేచ్ఛగల ఓ రావణ, గుణవంతుడైన రాజు యొక్క అనుగ్రహము వలననే మంత్రులు ధర్మ మార్గమును అనుసరించుచు భోగభాగ్యములతో తొలతూగుచు పేరు ప్రతిష్టలను కూడా పొందుచుందురు. కానీ రాజు గుణహీనుడైనచో సచివులేగాక తదితర జనులు కూడా సర్వ పురుషార్థముల నుండి భ్రష్టులై కష్టముల పాలగుదురు. రాజమూలోహి ధర్మశ్చ జయశ్చ జయతాం వర. తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాహ. ఓ రావణ, ప్రజల యొక్క ధర్మాచరణము గాని వారి శ్రేయస్సు గాని రాజు ప్రవర్తనను బట్టియే ఉండును. కావున ఎట్టి పరిస్థితుల్లోనైనను రాజులు ధర్మ మార్గమున సుస్థిరులై ఉండవలెను. రాజ్యం పాలయితుం సఖ్యం న తీక్ష్ణేన నిశాచర. నచాపి ప్రతికూలేన నా వినీతేన రాక్షస. ఓ రాక్షసరాజా, క్రూర దండన ద్వారా అనగా నిరంకుశ ధోరణితో రాజ్యమును పాలించుట అసాధ్యము. అట్లే ప్రజల మనోభావములకు విరుద్ధముగానున్నవాడు, ఇంద్రియ నిగ్రహము లేనివాడు రాజ్యమును పాలింపజాలడు. ఏ తీక్ష్ణమంత్రా సచివా భజ్యంతే సహతేన వై. విషమే తురగా శీఘ్ర మందసారథయో యథా. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః. పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ. రక్ష్యమానాన వర్ధంతే మేషా గోమాయునా యథా. అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః. ఏషాం త్వం కర్కశో రాజా దుర్భిద్ధిరజితేంద్రియః. ఎగుడు దిగుడుగానున్న నేలపై వేగముగా పయనించడి అశ్వములు అసమర్థుడైన సారథితో సహా నశించునట్లు తీక్ష్ణములైన ఉపాయములను ఉపదేశించు మంత్రులు తమ సూచనల మీదనే ఆధారపడిన మందబుద్ధి అయిన రాజుతో సహా నశింతురు. ధర్మ మార్గమున సాగిపోయేడి సాధువులలో పెక్కుమంది ఇతరుల అపరాధముల కారణముగానే సపరివారముగా నశించుచుందురు. ఓ రావణ, తోడేలు లేక నక్క వలన మేకలు అపాయముల పాలగునట్లు క్రూరుడై ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు రాజు యొక్క పాలనలో ప్రజలు రక్షణ కరవై ఇక్కట్లకు లోనగుదురు. అట్లే క్రూరుడవు, దుర్బుద్ధివి, ఇంద్రియ నిగ్రహము లేనివాడవు అయిన నీ పరిపాలనలో రాక్షసులందరూ తప్పక నశింతురు. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా. అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి. శ్రీరాముని చేతిలో నేను మరణించుటాయనది యాదృచ్ఛికము అనగా విధి నిర్ణయము. కానీ నీవు బుద్ధిపూర్వకముగా చేయనున్న అకృత్యము వలన నీవు నీ సైన్యము మరణించుటైనది మాత్రము శోచనీయము. మాం నిహత్యతు రామశ్చ నచిరాత్ త్వాం వదిష్యతి. అనేన కృతకృత్యోస్మి మ్రియే యదరినాహతః. శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్నును చంపును. కానీ నీ చేతిలో మరణించుట కంటేనూ నీ శత్రువు చేతిలో అనగా రాముని చేతిలో మృతి చెందుట వలన నా జన్మ తరించును. దర్శనాదేవ రామస్య హతం మాం ఉవధారయ. ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవం. ఆనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమాత్ సహితో మయా. నైవ త్వమసి నాహం చ నైవ లంకా నరాక్షసాః. ఓ రాజా, నేను శ్రీరాముని సమీపించినప్పుడు ఆయన దృష్టి నాపై పడగానే నేను మరణించినట్లు భావింపుము. కానీ సీతాదేవిని అపహరించినచో నీవు సపరివారముగా హతమగుట మాత్రము తథ్యమని ఎరుంగుము. నన్ను వెంట నిడుకొని వెళ్ళి నీవు శ్రీరాముని ఆశ్రమము నుండి సీతను అపహరించుకొని వచ్చినచో నేను, నీవు, నీ బంగారు లంక, కడకు నీ రాక్షసులందరూ నశించుట ముమ్మాటికిని నిజము. నివార్యమానస్తు మయా హితైషినా న మృష్యసే వాక్యమిదం నిశాచర. పరేత కల్పాహి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితం. ఓ నిశాచర, నీ హితమునే కోరుచు నేను నిన్ను ఎంతగా నివారించుచున్నను నీవు నా మాటను ఆలకించుటలేదు. అల్పాయుష్కులు ఆయువు తీరినప్పుడు సన్మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రము పరిగణింపరు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 140 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 41వ సర్గము.